విజయవాడ, ఆగస్టు 9 న్యూస్ టుడే. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్లో రిజర్వ్ మరియు అన్రిజర్వ్ రైలు టికెట్ల జారీ కోసం యాత్రి టికెట్ సువిధ కేంద్రం YTSK స్థాపనకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ కేంద్రాలను ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా ఏర్పాటు చేసి, నిర్వహించేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు, భారత రాష్ట్రపతి తరఫున సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, విజయవాడ తెలిపారు. అభ్యర్థులు YTSK ఏ ప్రదేశంలో స్థాపించాలనుకుంటున్నారో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయ రైల్వేలకు చెందిన రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్లు, రైల్ ట్రావెల్ ఏజెంట్లు, జన్సాధారణ్ టికెట్ బుకింగ్ సేవకులు, అలాగే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా నియమించబడిన టికెటింగ్ ఏజెంట్లు ఈ YTSK పథకం కింద దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు. దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు, నియమ నిబంధనలు మరియు పథకం పూర్తి వివరాలు దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ www.indianrailways.gov.in లో అందుబాటులో ఉన్నాయి. నిర్ణీత ఫార్మాట్లో, అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తులను సీల్డ్ కవర్లో ఉంచి, అప్లికేషన్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ యాత్రీ టికెట్ సువిధ కేంద్ర YTSK అనే శీర్షికతో విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ ద్వారా పంపవచ్చు లేదా సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, 1వ అంతస్తు, DRM ఆఫీస్ కాంపౌండ్, విజయవాడ డివిజన్, విజయవాడ 5,20,001 కార్యాలయంలో స్వయంగా అందజేయవచ్చు. దరఖాస్తులు సెప్టెంబర్ 1, 2025 మధ్యాహ్నం 3 గంటలలోపు చేరాలి. ఆ తరువాత అందిన దరఖాస్తులు పరిగణించబడవు. దరఖాస్తుల ఆలస్యం పట్ల రైల్వే పరిపాలన బాధ్యత వహించదు. YTSK పథకంపై ఏవైనా వివరాలు కావాలంటే, పని రోజుల్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయం, విజయవాడలో సంప్రదించవచ్చు. రైల్వే పరిపాలన, ఎలాంటి కారణం లేకుండానే దరఖాస్తులను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి హక్కు కలిగి ఉంది.